చెడ్డవాళ్ళు సుఖంగా ఉంటే కర్మ ఎక్కడ ఉన్నట్లు? మన జీవితంలో ఒకానొక దశ తప్పకుండా వస్తుంది. ఆ సమయంలో మనం మనస్సాక్షికి కట్టుబడి ఉంటాం. ఎవరినీ నొప్పించం, అత్యంత నిజాయితీగా బతుకుతాం. అయినా సరే కష్టాలు మన నీడలా వెంటాడుతూనే ఉంటాయి. అప్పుడే మరోవైపు చూస్తే మోసాలు చేసినవారు, అన్యాయంగా ఎదిగినవారు, ఇతరులను ఏడిపించినవారు ఏ అడ్డంకులు లేకుండా అత్యంత సుఖంగా, వైభవంగా జీవిస్తున్నట్లు కనిపిస్తారు. వారి జీవితాలను చూసినప్పుడు మనసులో ఒక రకమైన నిస్సహాయత, ఆవేదన కలగడం సహజం. నేను తప్పు చేస్తున్నానా? మంచిగా ఉండటం వల్లే నేను నష్టపోతున్నానా? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఈ అన్యాయాన్ని ఎలా చూస్తున్నాడు అనే ప్రశ్నలు రావడం తప్పు కాదు. ఎందుకంటే మనిషి మనసు విపరీతమైన బాధలో ఉన్నప్పుడు అతడి విశ్వాసం కూడా ఒక్కోసారి తడబడుతుంది. అప్పుడు మనల్ని నిలదీసే అతిపెద్ద ప్రశ్న ఒక్కటే: చెడ్డవాళ్లంత సుఖంగా ఉంటే అసలు కర్మ సిద్ధాంతం ఎక్కడుంది? కాని మిత్రులారా, ఆధ్యాత్మిక శాస్త్రం దీనికిచ్చే సమాధానం చాలా లోతైనది. కర్మ అనేది ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది. చెడ్డవాడు ఈరోజు సుఖంగా ఉన్నాడంటే దానర్థం వాడు గత జన్మల్లో చేసుకున్న పుణ్యం అనే నిల్వ ఇంకా వాడి అకౌంట్లో మిగిలే ఉంది. ఆ పుణ్యం ఖర్చవుతున్నంతకాలం వాడు ఎన్ని తప్పులు చేసినా కర్మ వాడిని తాకదు. కాని ఏ క్షణంలో అయితే ఆ పుణ్యం ముగుస్తుందో అప్పటి నుండి వాడు చేసిన ప్రతి పాపం వడ్డీతో సహా వాడిని వేటాడటం మొదలుపెడుతుంది. కాలం అనేది ఒక నిశ్శబ్ద వేటగాడు. ఒక పండిన పండు చెట్టు నుండి రాలడానికి ఎంత సమయం పడుతుందో, ఒక పాపం పండి ఫలితాన్ని ఇవ్వడానికి కూడా అంతే సమయం పడుతుంది. మీరు మంచిగా ఉన్నా కష్టాలు వస్తున్నాయంటే మీ పాత కర్మలన్నీ కడిగివేయబడుతున్నాయని అర్థం. లోహాన్ని కాల్చితేనే అది స్వచ్ఛమైన బంగారంగా మారుతుంది. మీ కష్టాలు మిమ్మల్ని దైవానికి దగ్గర చేస్తున్నాయి. కానీ వారి తాత్కాలిక సుఖం వారిని పతనానికి దారితీస్తుంది. మన కళ్ళు కేవలం ఒక చిన్న కిటికీలోంచి మాత్రమే ఈ ప్రపంచాన్ని చూస్తాయి. కాని ఆ పరమేశ్వరుడు అనంతమైన కాలచక్రాన్ని చూస్తాడు. చాలామంది అనుకుంటారు, కర్మ అనేది మనం అనుకున్న వెంటనే ఫలితాన్ని ఇచ్చే ఇన్స్టెంట్ కాఫీ లాంటిది అని. కానీ కాదు. కర్మ అనేది ఒక విత్తనం లాంటిది. అది మొలకెత్తి భూమిని చీల్చుకుని బయటికి రావడానికి దానికి తనదైన సమయం పడుతుంది. ఆ సమయం వచ్చే వరకు మంచివాడు ఓపికతో కష్టాన్ని భరించక తప్పదు. చెడ్డవాడు అహంకారంతో